ఇట్లానా ఎట్లుంది? ఏంది ఎలక్షన్‌లలో ఎవరు గెలుస్తారు? ఈ లోక్‌సభ నుంచి? చెవుల నుంచి ఎవరు గెలుస్తారంటావు? బరాబర్ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. అందులో ఏ డౌట్ లేదు. ఆ మెజారిటీ ఎంత అనేది మాత్రమే చూసుకోవాలి. మిగతా ఏం డౌట్ లేదు మాకు. ఇక్కడ ఏందంటే ఆయన ఒక గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక్కడ ఏవైతే మా చివల కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలల గత 5 సంవత్సరాల నుంచి టాయిలెట్స్ క్లీనింగ్ మొత్తం ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఫౌండేషన్ ద్వారానే జరుగుతుంది కాబట్టి, అది గూడంగా అందరి యొక్క ఏమంటారు మదిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. లేదు ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీని చూసుకున్నట్లయితే గూడంగా ఆయన కేవలం ఆయన యొక్క స్కాములు, స్కీములు అవి కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఆ కాంగ్రెస్ పార్టీలో పోయిండు. లేకపోతే ఆయనకేం అవసరం ఉండండి? పోవాల్సిన అవసరం ఏముండే? అవన్నీ గూడంగా గమనిస్తున్నారు పబ్లిక్కు. కేవలం ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి మెజారిటీ ఎంత మాత్రం చూసుకోవాలి. మెజారిటీ 1,50,000 అనేది చూసుకోవాలి తప్ప ఓడిపోతారు. ఇంకా ఎటువంటి డౌట్లు లేవు ఇక్కడ. సెంట్రల్ ఎవరు ఉండాలి? మోడీ ఉండాలి, రాహుల్ మోడీ గారే ఉండాలి. 100% మోడీ గారే ఉండాలి. అక్కడ ఒకవేళ ప్రతిపక్ష పార్టీని చూసుకున్నట్లయితే వాళ్ళకు కనీసం ప్రధాని అభ్యర్థి ఎవరు అనే ఒక కరెక్ట్ నిర్ణయం కూడా లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి కేవలం మోడీ గారు మాత్రమే ప్రధాని ఉండాలని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ అనుకుంటున్నారు. లోకల్‌లా ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుస్తది. ఇది మీ ఇలాంటి యువకుల్ని పట్టుకొని కేటీఆర్ అంటాండు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటా ఆ బీజేపీ చుట్టే పోతుర్రు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతదా అని చెప్పేసి కేటీఆర్ అంటాండు. జై శ్రీరామ్ అనే ఒక నినాదమే అనుకుని పోతలే కదా! మీరు ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎందుకు చూస్తలేరు? ఇంకా ఇప్పుడు ఇక్కడ మన దగ్గరనే చూసుకున్నట్టయితే లక్షల కిలోమీటర్లు 49 సంవత్సరాలు వీళ్ళేదైతే ఆహ్, నేషనల్ హైవేస్ చేసిర్రో అవి కేవలం 6, 7 ఏండ్లనే అయింది కదా! అదెందుకు గమనిస్తలేరు? జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఎవరు పోతున్నారు? వీళ్ళేదో త యువకులను తప్పుదోవ పట్టించడానికి ఇటువంటి మాటలు మాట్లాడుతుర్రు గానీ అటువంటిది ఏమి లేదు. డెవలప్‌మెంట్ కూడా ఖచ్చితంగా డెవలప్‌మెంట్‌ని చూసే బీజేపీ వైపు పోతుర్రు పబ్లిక్. నమస్తే అన్న. ఎట్లుంది రాజకీయాలు ఏం నడుస్తున్నాయి? ఈ చేవెళ్ళలో ఎవరు గెలుస్తారు? చివరిలో వచ్చేసి మొత్తం కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కొండ విశ్వేశ్వరరెడ్డి గారే గెలుస్తారు అంటున్నారు. అండ్ ఎందుకంటే ఇంతకుముందుకు ఎంపీ ఉండు కదా 2014లో. ఆ టైంలో మనకు చాలా సేవా కార్యక్రమాలు చేసిర్రు. డంబర్ రోడ్లు వేపించిండు. ఏ కార్యకర్త అయినా ఎనీ టైం ఫోన్ చేసి ఆపదలు ఉన్నప్పుడు ఇంటివి పలకరించడం, ఏదైనా సహకరించడం ఆర్థిక పరంగా. మళ్ళీ మన స్కూళ్ళలోకి వచ్చే వరకు స్కూళ్ళలో స్టూడెంట్స్కు ఏదున్నా మనకు బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ డొనేట్ చేస్తుండు. మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఇప్పటికీ వాళ్ళ సొసైటీ ద్వారా గవర్నమెంట్ స్కూల్ ఇప్పటికి పట్టించుకోకుండా అతను ప్రైవేట్ మనుషులను పెట్టి బాత్రూమ్లు కూడా క్లీనింగ్ చేపియడం అలాంటివన్నీ చేస్తున్నారు. అదే మన రంజిత్ రెడ్డికి ఏమో వచ్చేసి మొన్న ఏ గవర్నమెంట్ స్టేట్లు ఉంటే ఆ గవర్నమెంట్లో దుంకేసి ఏది ఉంటే ఆడ మనకు కుంభకోణాలు చేసుడు, మన గుడ్ల స్కామ్ అని చేసిండు, కార్యకర్తలు పట్టించుకోడు, మొత్తం రౌడీయిజం, కబ్జాలు మొత్తం అతను చేస్తాడు. మొత్తం గ్రౌండ్ లెవెల్లో మొత్తం అది తెలిసిపోయింది ప్రజలకు. మొన్న కూడా మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే టీఆర్ఎస్ నుండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చిండు. అతని గురించి మొత్తం చాలా నెగిటివ్ ఉంది. ఇప్పుడు మన విశ్వేశ్వరరెడ్డి అన్న గారు దగ్గర దగ్గర మంచోడేనా ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి? చాలా మంచోడు వ్యక్తి. చేతులు ఎవరిదిరా? ఏ సాధారణ కార్యకర్త అయినా ఎనీ టైం నైట్ 1కి ఫోన్ చేసినా 12, 2, 3కి ఏ టైం ఫోన్ చేసినా ఫోన్లు చేస్తాడు, లిఫ్ట్ చేస్తాడు, మాట్లాడతాడు, ఏదో తెలుసుకుంటాడో. ఆ లోకల్లో ఎవరైతే లీడర్ ఉంటారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. వాళ్ళతోటి మీరు కాంటాక్ట్ అంది వాళ్ళకి నేను చెప్తా అంటాడు. ఒకవేళ వాళ్ళు మాతోటి కాదు వాళ్ళతోటి లోకల్ లీడర్ తోటి కాకపోతే మళ్ళీ అన్న దగ్గర తీసుకొస్తే అన్న సాల్వ్ చేస్తాడు ఎలాంటి ప్రాబ్లం అయినా. కేంద్రంలో ఎవరు ఉండాలి? మోడీ ఉండన్నా, రాహుల్ గాంధీ ఉన్నా? కేంద్రంలో వచ్చేసి మనకు మోడీ గారు ఉండాలి. ఎందుకని? ఎందుకంటే మనకు ఇప్పుడు ఏ దేశం ఇంత ముందుకు మన దేశం చాలా వెనకబడి ఉండే ఆర్థిక పరంగా కానీ వేరే దేశాలు కూడా పెద్ద సంబంధాలు ఉండబోయేది. చైనా, అమెరికా తోటి కూడా ఇలాంటి కంట్రీస్ తోటి మనకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఏ కంట్రీ వచ్చినా ఏ దేశం వచ్చినా మనకు ఏ గొడవలైనా ఇప్పుడు మోడీ గారినే మనకు ఒప్పందాలు మాట్లాడడానికైనా దేనికైనా మోడీ గారిని పిలుస్తారు. మనకు దేశంలో ఇప్పుడు ప్రతి ఏ రాష్ట్రమైన బీజేపీ గవర్నమెంట్ ఉందా లేదా అన్న సంబంధం లేకుండా ఆయన వ్యక్తి అంటే మన పార్టీ పరంగా చూడకుండా దేశం మొత్తం ఒక కుటుంబంలాగా అనుకుని ఏ రాష్ట్రంలో అయినా మనకు డాంబర్ రోడ్లు వేపిస్తుండు. ఇప్పుడు మరుగుదొడ్లు కట్టించిండు, ప్రతి ఇంటికని సీసీ రోడ్లు వేపిస్తుండు, వీధి లైట్లు వేపిస్తుండు, పల్లె ప్రకృతి, శ్మశాన వాటికలు ఇవన్నీ మనకు మోడీ గారు రేషన్. కరోనా టైంలో వచ్చేసి వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అన్ననే నరేంద్ర మోడీ గారు సప్లై చేసిరు. ఇప్పుడు కూడా మనకు వచ్చేసి అందరికి ప్రతి పేద కుటుంబం ఉంది, బియ్యం కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుందని ఉచిత రేషన్ ఇస్తున్నాడు. మనకు ఆయుష్మాన్ భారత్ పెట్టిండు. అది మనకు రాష్ట్రంలో కేసీఆర్ మనకు అది అమలైతే నరేంద్ర మోడీ గారు ఇక్కడ మనకు వేవ్ పెరుగుద్ది అన్నట్లు అది ఇంకా అమలు కానియలేదు. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ కూడా మోడీ గారు తెస్తారని ఆ స్కీమ్ అమలు అవుతుంది. మంచి పని చేస్తున్నాడు కాబట్టి మంచోడేనా? మంచోడే. లేవడతాడా? చేస్తాడు ఎత్తాడు. ఇంతకు రంజిత్ రెడ్డి ఏమైనా చేసిండా పని లేదా? ఏమోనా ఇంతవరకు ఆయన చూడలే, మేము తెలియదు. చూడలేదా? చూడలే. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చే ఏమోనా మాకు తెలియదు.
సెంట్రల్ లెవెల్ వస్తారు, మోడీ వస్తాడా రాహుల్ గాంధీ? పక్కా బీజేపీ అన్న, పక్కా బీజేపీ. మంచి పనులు చేస్తుండు అన్న మోదీ. ఇన్సిడెంట్ గెలుస్తాడు పక్కా. 400 సీట్లు వస్తాయా? పక్కా అబ్కి బార్ 400 పార్. ఇప్పుడు ఎవరికి వెళ్తారంటావు చేయలేదా? మన కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడండి. ఎందుకంటే ఆయన ప్రజలకు మంచి చేస్తుండు. ఇట్లా లంచగొండితనం అట్లాంటివి ఏం లేదు. ఇట్లా కాంగ్రెస్లో చూస్తే మాత్రం గుడ్లు అమ్మడం, గుడ్ల దానం అమ్మడం అలాంటివి జరుగుతున్నాయి. ఇతను మాత్రం అలాంటి మాత్రం చేయలేడు ఇప్పటి వరకు. ఉన్నప్పటి వీళ్ళకి చిన్న చిన్న గుళ్ళు ఈయన ఫామ్ లకి పంపించాడు. ఎవరి ఫామ్లకు? మన రంజిత్ రెడ్డి ఫామ్ లకి, రంజిత్ రెడ్డి ఫామ్లకు. అవునండి, అది కన్ఫర్మ్. అది ఇది పార్టీ అప్పుడు ఉన్నప్పుడు అధికారం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ రెండు ఒకటే నా వరకు అయితే. ఇప్పుడు బీజేపీ వాళ్ళైతే, ఇప్పుడు మన కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ వాళ్ళైతే కొన్ని ప్లేసెస్లో కొందరికి జాబ్స్, చాలా మందికి జాబ్స్ ఇచ్చారండి. ఇలాంటి దోపిడీ అలాంటివి అయితే ఏం చేయలేదు. ప్రజలకైతే మంచిగా చేశారు. నమస్కారం. ఈ మోడీ వస్తాడా? సెంట్రల్ ఎవరు వస్తారు? మోడీ కంపల్సరీ వస్తాడండి. ఎందుకు? ఎందుకంటే మోడీనే కదండి ఇప్పుడు మన స్ట్రీట్ లైట్ ఇచ్చింది, రోడ్ ఇప్పించిండు, 5 కిలోల బియ్యం ఇస్తుండు ప్రతి ఒక్కరికి. వీళ్ళు ఏంటంటే మధ్యలో కేసీఆర్ అయినా కానీ, రేవంత్ రెడ్డి అయినా కానీ అతని నుంచి వచ్చే ఫండ్ని తీసుకొని వీళ్ళ పేరు పెట్టుకొని ప్రజలకు ఇస్తున్నారు అంతే. ఈ ఫండ్ వచ్చేది మొత్తం మోడీ నుంచి. అంటే మోడీ సార్ చేసింది అయితే మంచిగా ఉంది. మోడీ సారు ఎన్ని సంవత్సరాలు మందిర్ కానీ, మంచి టెంపుల్ కానీ ఏదైనా చేసినా ఆయన చేసిన పనులు సైలెంట్ ఉంటుంది. ఏముంది, రైతు బంధు కానీ ఆయన 3 సార్లు సంవత్సరాల్లో 4 నెలల కోసం 4 నెలలకు ఇస్తున్నాడు. హ్యాపీగా ఉంది. ఇట్లా పీకులాటలు లేవు కాంగ్రెస్ లాగా, ఈ టీఆర్ఎస్ లాగా. ఇప్పటికన్నా వడ్డే లేదు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ పోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వేస్తలేరు. బీజేపీ వాళ్ళది కంటిన్యూ వస్తుంది. ఆయన చేసినది రూపాయిగా నాటనగా నీట్గా ఉంది. కొండ విశ్వేశ్వరరెడ్డి పని ఎట్లుందంట? నీట్గా ఉంది ఆయన పనులు. ఆయన పని మంచి హెల్పింగ్ మనిషి. ఏమంటాడు? ఫోన్లో ఎవడతాడా? 100%. నీ ఫోన్ కొట్టేదే లేటు. అట్లాంటి ఏం లేదు. ఏమంటే చేసి లేవాడు పని సాల్వ్ చేస్తాడు. పనులు నీట్గా చేస్తాడు. ఆయన ప్రభుత్వం మంచిగా ఉంది కాబట్టి ఏమీ కాదు, నష్టం ఏం లేదు, మంచిగా చేస్తాడు. సహాయం చేస్తాడు ఏమన్నా? పక్కా సాయము. ఇప్పుడు హాస్పిటల్ ఉంది అపోలో పెద్దది, సంస్థ. చాలా మంది బీదలకు కొన్ని లక్షలు అవుతుంటాయి, కొన్ని వదులుతుంటాడు. కామన్. ఆయన చేసిన పనులు మంచిగా ఉన్నాయి. మంచోడేనా మరి? చాలా మంచివాడు. ఈ రంజిత్ రెడ్డి ఇంత ముందు ఉండే కదా, ఎట్లా మంచి చేసి ఉన్నది. ఈ జనాలు ఎట్లా ఉంటారంటే గొర్రె నమ్ముతుంది, గొర్రె నమ్మదు, కట్టుకొని నమ్ముతుంది. అట్లా జనాలకు. కానీ మంచి పని చేసినా నమ్మరు జనాలు. మంచి పనే ఉంది. ఆయన మంచి పని చేస్తాడు. చాలా నమ్మకం. ఎన్ని సీట్లు వస్తాయంటావు తెలంగాణలో? 100% తెలంగాణలో నాకు తెలిసేంత వరకు అయితే ఇంచుమించుకు 9 నుండి 10 అయితే కన్ఫర్మ్ బీజేపీ. 100% ఇది. చేవేళ్ళు ఉంటుందా? సేవెల్లో కూడా ఉంటుంది. సేవెల్లోనే ముందుంది ఇప్పుడు. మొత్తం మీద అయితే బాగుంది ఆయనకు. ఆయన ఎందుకంటే కష్టపడుతున్నాడు కాబట్టి బాగానే ఉంది. మంచి వాళ్ళ మిసెస్ వాళ్ళందరూ బాగా కష్టపడతారు.